మూల సూత్రాలు చూడండి. ఒక పని చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు చేయాలంటే కొన్ని విధానాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా నేను ఎదగాలి, ఫలించాలని కోరుకుంటాను. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. అమరులో చేసిన ఆదాము అవ్వను కూడా ప్రభు అదే చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఏం చేయమన్నాడు? కొంచెం నన్ను చూడండి, నాతో మాట్లాడండి. దేవుడు ఆదాముతో అవ్వతో ఏమన్నాడు? మీరు ఫలించి. అంటే దేవుడు కూడా మనిషికి ఏం చెప్పాడు? మీరు ఫలించాలి. కొంతమంది అంటారు కొన్ని పరిస్థితుల్ని దేవుడే మార్చేయచ్చుగా అంటూ ఉంటారు. దేవుడు ఏది మార్చడు, మానవుల ద్వారా మార్పు తీసుకొస్తాడు. ఆయన వచ్చి స్వయంగా ఏది మార్చడో, ప్రజలలోనే మార్పు తీసుకొచ్చి వారి ద్వారా మార్పులు తీసుకొస్తాడు. ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో కూడా నిజంగా ఈ సంవత్సరం ఈ మాటలు కనుక నీకు అర్థమైతే, ఈ వాక్యము కనుక నువ్వు దాన్ని అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఫలింప కలిగే కృప లోనికి దేవుడిని నడిపించును కాక. గట్టి చెప్పు. నిజంగా నేను ఫలించాలి అని మనస్ఫూర్తిగా ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది అక్కడక్కడ మాకు వద్దులే, ఫలాలు వద్దులే అనుకుంటున్నారు. మంచి సంతోషం. వాళ్ళ ఆ ఆలోచన దేవుడు స్థిరపరచును కాక. అంతే కదా, ఇప్పుడు ఫలించాలనేది మన ఆశ, అవునా? నిజంగా నేను ఫలించాలి. అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమేనా? పిల్లలు చూడండి, అందరికి ఇష్టమైన ఫలించాలి. ఫలించాలనుకుంటున్నారా? మరి ఏం చేయాలి? ఏం చేస్తే ఫలిస్తాం? ఈరోజు చాలా స్పష్టంగా కొన్ని మాటలు చెప్తాను. అది నా మాటలు కాదు, నేను రాసుకొచ్చిన బైబిల్ కాదు. ఇది బైబిల్ సొసైటీ వాళ్ళు ఈ బైబిల్ ప్రింట్ అవడానికి ఎవరు బైబిల్ ప్రింట్ చేసింది? బైబిల్ ప్రింట్ చేసి ఇచ్చింది ఎవరు? అమ్మా, మాకు అవన్నీ ఎందుకండి? స్కూల్కి వెళ్ళాం, బుక్లు ఇచ్చారు, పాఠాలు చెప్పారు, నేర్చుకుని చేశాను. అంతేనా? దేవుడు తెలుసుకున్నాం, బైబిల్ చదవమన్నారు, బైబిల్ ఇచ్చారు, చదువుతున్నాం, అంతే. బైబిల్ తరచుగా చెప్పండి, మనకి చదువు అవితేగా. ఎవరు మనం ఆ బైబిల్ని ఇంత కష్టపడి స్విమ్ చేసి దాన్ని తర్జుమా చేసి ఎన్ని బాధలు పడి ఎన్ని ఇబ్బందులు పడి ఈరోజు ఈ బైబిల్ మన చేతుల్లో పెట్టించారు. దేవుని స్తోత్రం. విలియం కేరీ చాలా భాషలను నేర్చుకుని ఆ భాషల్లోనికి బైబిల్ అనువాదం చేయించాడు, తర్జుమా చేశాడు, ఇచ్చాడు. ఎంత కష్టం వెనకాల ఈరోజు నీ చేతుల్లో పెట్టబడింది ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీకు నాకు చెప్పేది ఒకటే, ఫలించండి. ఏం చేయాలి? పక్కలతో కూడా చెప్పండి ఈ మాట. ఈ సంవత్సరము నీవు ఫలించదువు గాక. చెప్పండి చెప్పండి చెప్పండి, అటు ఇటు చెప్పండి. ఇది నా ఫ్రెండే ఉన్నారు అని చెప్పి పాపే బాగా అది కూడా చెప్పు. కొంతమందికి ఎన్ని వాక్యాలు ఉన్నాయి, మనసులో మాత్రం మా కాళ్ళతోనే ఇంకొంత వాళ్ళతోనే ఉంటాం, వాళ్ళతోనే మాట్లాడుతాం, వాళ్ళతోనే పలుకుతాం. నేను అనుకుంటాను మందిరంలోకి వచ్చినా కూడా మన జీవితాలు మారకపోతే దేవుడు కూడా నేను వదిలేస్తాడేమో. నిజం చెప్తున్నా, వాక్యం ఎదిగి వాక్యములో పెరుగుతూ వాక్యాన్ని దేవుడు మెచ్చడు బిడ్డలాగా. దేవుడు మెచ్చనే మెచ్చడు. దేవుడు స్తోత్రం. ఏస్తుందా మమ్మల్ని సంవత్సరం మీరు ఫలించుదురు గాక, ఫలించుదురు గాక, ఫలించుదురు గాక, ఫలించుదురు గాక. అంటే ప్రతి కుటుంబం ఫలించాలి.
ప్రతి వ్యక్తి ఫలించాలి, ప్రతి సంఘము ఫలించాలి. దేవుడు చేయలేని అసమర్థుడు కాదు. ఫలించగలం, ఫలిస్తాం అనే ఆ నమ్మకం ఎక్కడ పెట్టుకోవాలి? మనం ఎక్కడ పెట్టుకోవాలి? గుడ్డ ఉందా మీకు? గుడ్డ ఎక్కడ ఉంది? ఎత్తుకుంటున్నారు చూసారా? గుండె ఎక్కడ ఉంది? కొంతమంది మధ్యలో ఎత్తుకుంటున్నారు, కొంతమంది ఇక్కడేమో. ఎక్కడుంది? పై గుండెలు కట్టిన పురుషులు, స్త్రీలు తల మీద ముసుగులు పోగొట్టారు. వాక్యం చెప్పేదాకా చెప్తున్నా నేను. మందిరంలోంచి ఆమె అనే వారికి పురుషులకు పై గుండెలు ఉన్నాయా? స్త్రీలకు ఏముండదు, ఏమి తొలగకూడదు. నాకు ముసుగు కష్టంగా ఉందన్నావా? చెప్పండి, పాపని పిలిచితో బయట కటింగ్ చేసేసి లోపల వచ్చేటట్టు. దేవుని స్తోత్రం. స్త్రీలు ముసుగేసుకోవాలి. ముసుగు ఇబ్బంది అయితే వాక్యం చెప్తుంది, అట్టి వారు శౌరము చేయించుకునే వాళ్ళేమో అంటాడు. మనకి ఇవన్నీ ఆడ తెలుసు అంటారా? దేవుని ఈరోజు 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా బేబీ క్రాపులు చెప్తున్నారు. ఏ క్రాపులు? దేవుని స్తోత్రం చెప్పండి. అరే, వయసుకి తగిన పనులు చేస్తే సమాజం చాలా అందంగా ఉంటుంది. వయసుకు తగిన పనులు ఉండాలా? వయసుకు మించిన పనులు ఉండటం వల్ల ఈరోజు లోకంలో పాపం విచ్చలవిడైపోయింది భూమి మీద. ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసిన పాపం. ఎందుకు? వయసుకి తగిన స్థితి లేదు, వయసుకి మించిన మీకు వైపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించాలి. ఇలా ఈరోజు దేవుడు మనలో ఫలించుటకు కావలసిన మార్గంలోనికి దేవుడు అర్థవంతముగా మనల్ని నడిపించును గాక. ఆమె ఈ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము. అమ్మ బైబిల్ తెరవండి, అందరు తెరవండి. చదవలేని వాళ్ళైనా బైబిల్ అంటే ఓపెన్ చేసి పెట్టుకోవాలంట. మీ వాళ్ళు ఏం చేయాలంటే బైబిల్ ఓపెన్ చేసి చక్కగా పెట్టుకోండి. చదవగలిగిన వాడు పేజీ నెంబరు 43వ పేజీ పాత నిబంధన గ్రంథంలో 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. యోసేపు ఫలించుడి కొమ్మ, ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాతో కలిసి మీ అందరూ ఈ మాట చెప్పండి. యోసేపు ఫలించుడి కొమ్మ, ఓట యొద్ద ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట్లాడుకుందాం. మనం ఇళ్ళ దగ్గర కొన్ని పాదులు పెడతాం. ఏ పాదైనా అది ఎక్కడికైనా ఎక్కి వెళ్ళగలదా, వెళ్ళలేదా? ఏమండి చెప్పరేంటి? మేమంతా దీర్ఘంగా యాడ్ చూస్తామండి. పాదు పెట్టాము, అది పాకేస్తుంది, పూర్తి చేసుకుంటాం. అంతేనా? దేవుని స్తోత్రం. ప్రతి ఫలాలిచ్చే చెట్టు చెట్టైనా ఎదుగుతానే వెళ్తుంది, తీగైనా వ్యాపిస్తూనే వెళ్తుంది. అది ఆగిపోయే గుణాన్ని ఎన్నడూ కలిగి ఉండదు. ఎదుగుతూ ఉంటది, ఎదుగుతూ ఉంటది, ఫలాలిస్తూ ఉంటది. ఆశీర్వాదకరముగా ఆ యజమానుడికి, ఆ వ్యక్తికి ఆ చెట్టులో చాలా ఉన్నతముగా వారికి కనబడుతూ ఉంటాయి. ఈ రోజు పిల్లల దేవుని బిడ్డలముగా దేవుని ఎదుట నీవు నేను కూడా ఫలించే బిడ్డలముగా ప్రభుకి కనబడదుము గాక. హల్లెలూయా. నేను చదివిన వాక్య భాగంలో యాకోబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పుట్టినటువంటి బిడ్డలు 12 మంది కొడుకులు, ఒక కుమార్తె. ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు.
ఒక కుమార్తె. ఈ 12 మంది కుమారులను తండ్రి ముదిమి వయసులో అవసాన దశ కాలములో ఇంకొన్ని రోజుల్లో నేను వెళ్ళిపోతాను అనే మనసుకు తోచినప్పుడు యాకోబు తన 12 మంది కొడుకులను పిలిచాడు. పిలిచి ఒక్కొక్కరి మీద చేతులు పెట్టి వాళ్ళ గురించి కొన్ని దీవెనలు వారి విషయంలో పలుకుతూ వచ్చాడు. ఒక్కొక్క కొడుకుని గురించి ఒక్కొక్క దీవెన చెప్పాడు. మనకి అర్థం కావడానికి అదే 49వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలా? హల్లెలూయా. తండ్రి కొడుకులను ఏం చేసినంత అమ్మ చెప్పండి. తండ్రి కొడుకులను, మరి ఇక్కడ ఉన్నటువంటి తండ్రులను తల్లులను ఒక మాట అడుగుతున్నా, నీ బిడ్డలను దీవిస్తున్నావా శిపిస్తున్నావా? నీ కడుపున పుట్టిన బిడ్డలను నువ్వు నీ నోటితో దీవించగలుగుతున్నావా శపించగలుగుతున్నావా? ప్రతిరోజు కూడా మనం చేసే పని ఏంటో తెలుసా? తల్లిదండ్రులుగా బిడ్డలు మన మాట వినలేదనుకో, చెప్పింది చేయలేదనుకో, వెంటనే మన నోటికి మాట వస్తే మాట మరి మీద పలుకుతూ ఉంటాం. పలికేస్తా ఉంటాం. పాత నిబంధన కాలంలో దేవుడు ఆ పురుషునికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటో తెలుసా? బిడ్డల మీద వారు చేతులెత్తి ఏది పలికితే అది వారికి దీవెనగా మారింది. శాపం పలికితే శాపం వచ్చింది, ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదం వచ్చింది. ఇస్సాకు, యాకోబు యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు కూడా ఒక రోజు కొడుకుని దీవించాలని ప్రేరేపణ వచ్చిందంట. పెద్ద కొడుకు అయినటువంటి ఏశావుని పిలిచి అన్నాడు, కుమారుడా, నేను కొన్ని రోజుల్లో చచ్చిపోతాను. ఆ చనిపోయే ముందు నా నోటికి రుచికరమైన ఆహారం తినాలనిపిస్తుంది. నువ్వు చక్కగా వేటాడగలవు కదా, అరణ్యములోనికి వెళ్ళి విలువైన ఒక శ్రేష్టమైన జంతువును, ఒక జీవిని పట్టుకుని వచ్చి నాకు శ్రేష్టమైన ఆహారం వండి నాకు పెట్టవా, తిని నేను దీవిస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే పెద్ద కొడుకు ఏశావు పరిగెత్తాడు అరణ్యంలోనికి. ప్రయాసపడ్డాడు, ప్రాకులాడాడు. ఎలాగోలా తండ్రి కోరికను నెరవేర్చడానికి కొడుకు ఏం చేశాడో తెలుసా పిల్లలా? ఎలాగోలా ఒక వేట దానిని ఒక జంతువును పట్టుకుని వచ్చి సిద్ధపరిచే లోపే ఈ మాటలను విన్నటువంటి తన ఇస్సాకు యొక్క భార్య అయిన రిబకా విని తన చిన్న కొడుకుని పిలిచారే, వెళ్ళిపోయి మందలోనికి వెళ్ళి ఒక బలిసినది కొవ్వినది ఒక పొట్టేళ్లను ఆ చర్మాన్ని ఒలిసి నాకు తీసుకుని మాంసాన్ని చర్మాన్ని నా దగ్గరికి తీసుకురని చెప్పి కొడుక్కి ఆ పనులను అప్పగించింది. చిన్న కొడుకు తెచ్చేసాడు, అమ్మ వండేసి. చిన్న కొడుకు ఏంటో నున్నగా ఉంటాడంట, పెద్ద కొడుకు ఏంటో ఎక్కడ తడిపిన ఒళ్ళంతా రోమాలు తగులుతూ ఉంటాయి. కొడుకు అన్నాడమ్మా, ఈ పని చేస్తే ఒకవేళ నా తండ్రి నన్ను తగిలినప్పుడు నేను నున్నగా తగులుతాను. నేను చిన్న కొడుకు నన్ను అర్థమైపోతుంది, నాకు ఆశీర్వాదాలు శాపాలు వస్తాయి. పెంచడా ఎంత చేసేదాన్ని దాన్ని కూడా నేను మార్చలేను అని చెప్పి తల్లి ఏం చేసిందో తెలుసా? చిన్న కొడుకుని ఆ గొర్రె ఆ పుట్టి యొక్క చర్మాన్ని తీసుకురమ్మంది. ఆ తీసుకొచ్చిన చర్మాన్ని అంట తగిలితే ఎక్కడైతే నుండగా తగిలితో ఆ స్థలం అంతా కూడా ఒక వస్త్రాన్ని చుట్టేసిందంట. చర్మంతో తొడిగేసింది, వండిన వంటని చేతులు పెట్టింది. తండ్రి ముందు నిలబడు, నీకు ఈ రోజు గొప్ప ఆశీర్వాదాలు రాబోతున్నాయి. గట్టిగా చోపట్లు కొట్టి దేవుడు కట్టు పంపిస్తాను. చిన్న కొడుకు నువ్వు చిన్నాడు అంటే చిన్న కొడుకు అన్నాడు, లేదు నాన్న నేను పెద్దోడినే, నా పేరు ఏశావు కానీ యాకోబు. సరే ఎంత కూడా తిన్నాడు, భయంతోనే వణుకుతోనే తండ్రి నీ తప్పదనుకుని కొడుకుని మోకాలు చేయమని చెప్పి తన మీద చెయ్యబెట్టి యాకోబుని విస్తారముగా తండ్రి దీవించాడు. దీవెనలు పొందుకున్నాడు, బయటకు వెళ్ళాడు. బయట నుండి పెద్దవాడు ఆహారం పట్టుకుని లోపలికి వచ్చాడు. నాన్న పిలిచాడు. వెంటనే తండ్రికి గుండెలు చల్లు అనిపించింది. ఎందుకని? తన స్వరము వినబడగానే
తండ్రి ఆ నరాలు ఉండిపోయినట్లు అయిపోయినాయి. ఇదేమిటి ఇప్పుడే కదా అంటూ వచ్చిపోయాడు. కుమారుడు అంటే, ఇదిగో నువ్వు చెప్పిన ఆహారమును నేను సిద్ధపరిచాను, తిని నన్ను దీవించడానికి లేచి కూర్చో నా నాన్న చెప్పి అడిగాడు. వెంటనే ఏడవటం మొదలు పెట్టాడు. మరే ఇదేంట్రా ఇంతకు మొదలు వచ్చింది నీకే కదంటే, నేనే కూడా వచ్చింది, నేను వచ్చింది ఇప్పుడే. అయితే అంటాడు తండ్రి, నీ చిన్నవాడు నీకు రావాల్సిన దీవెనలను తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి కాలు పట్టుకున్న పెద్ద కొడుకు ఏడ్చాడంటండి. ఒక్క దీవెనన్నా ఇవ్వనన్నాను. ఏమన్నాడు? నేను ఒక మాట చెప్పున్నా, నీ బిడ్డలకు నువ్వు సంపాదించి ఇచ్చి దొరుకుతూ ఉండదో తెలియదు, కానీ నీ ప్రతిరోజు నీ బిడ్డల మీద నీ చెయ్యి దీవిస్తూ వాళ్ళ కొరకు పలుకు, వాళ్ళు దీవించబడతారు. ప్రజలో నీ నోటితో పలికే ఆ మాట వారికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. తండ్రులు పాత నిబంధన కాలంలో ఆస్తులు పంచిపెట్ల. ఇస్సాకు ఏ ఆస్తి పెద్ద కొడుకు ఇవ్వలేదు, చిన్న కొడుకు ఇవ్వలేదు. దీవెనలు మాత్రమే వారికి ఇచ్చారు. ఆ దీవెనలే వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యాకోబు తన మామ ఇంటికి ఎలా వెళ్ళాడు? ఏమండి? ఒంటి చేతులతో కట్టు బట్టలతో వెళ్ళిపోయాడు. వచ్చేసరికి యాకోబుని దేవుడు విస్తారముగా ఆశీర్వదించాడు. ప్రజలో నువ్వు చేతులతో దేవుని దగ్గరికి వచ్చిన దేవుని నోట నుండి పలికించబడే మాత్రం ఆశీర్వదించబడుతూ ఉంటావు. ఆ ఆశీర్వాదమే నేను ఫలింపజేస్తా ఉంటుంది. ఆ ఫలాలు నీలోనికి రావాలి అంటే, ఆ ఫలాలను కలిగి ఉండాలి అంటే, దీవించు దేవుని చేతి కిందకు వచ్చి ఫలించడానికి కావలసిన ఆత్మీయతను సంపాదించుకునే కృప నీకు రావాలి. ప్రజలో ఏ కృప? ఆశీర్వాదాన్ని సంపాదించుకుని, దేవుని కృపను సంపాదించుకుని ఆయన హస్తము కిందకు వచ్చి నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఇలా దేవుని హస్తములో నుండి నీకు వచ్చే ఆశీర్వాదాలు విస్తారముగా దేవుడి మీద అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది. మొదటిగా మనం చదివిన వాక్య భాగాన్ని కూడా చూసినప్పుడు, ఏసేపును చూడగానే తండ్రి నోటి నుండి వచ్చిన మాటలంతా ఏసేపు ఫలించెడి కొమ్మ. రైసమో గది చెప్పు బయటండి. ఏసేపు తండ్రి కొడుకుని చూడగానే ఆ ముఖములో తండ్రికి ఏం కనపడిందంట? వీడు ఫలించే వ్యక్తిగా ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, మా బిడ్డకి నేనేం చెప్పక్కర్లేదండి. వారికి కుటుంబానికి వచ్చిన బాధ్యత, పరిస్థితులలో ఎలా అనుకూలంగా వారు మారి ప్రవర్తించాలో అన్ని ఆలోచనలు తెలిగినటువంటి గొప్ప వ్యక్తి నా కొడుకు, నా కూతురు అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకుంటూ ఉంటారు. యాకోబు కూడా తన కొడుకుని చూడగానే, ఏసేపును చూడగానే వెంటనే అనిపించింది, ఏసేపు ఫలించడి కొమ్మ. దేవుని స్తోత్రాలు. బిడ్డలారా, దేవుని మందిరంలో ఓటాని మందిరం దగ్గర ఉన్న నీవు ఫలించడి కొమ్మగా ఉన్నది. వెళుతూ ఉంటేనంతా అక్కడ ఒక చెట్టు కలిగినట్టుగా దేవునికి కనపడిందంట. అర్జునుకు చెట్టు ఎలా కనపడింది? చెట్టు దగ్గర ఏమన్నా కాయలు దొరుకుతాయేమని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడంట. చెట్టు మాత్రం నెగనెగలాడుతుందంట, కానీ దాని లోపల ఫలాలు కనపడలేదంట. దేవునికి ఏం కనపడలా? చాలా మంది భక్తి కలిగిన వారికి కనపడతారు, కలిగిన వారిగా కనపడతారు, దేవుని ప్రేమించే వారిగా కనపడతారు, దేవుని ఎందుకు భయభక్తులు కనపడతారు, కానీ లోపల క్రియారూపకమైన భక్తి వారిలో దేవుని కనపడట్లేదు. మాత్రమే కామికమో లోపలంతా కూడా దేవునికి అసభ్యకరమైన జీవితమే.
ప్రభు నీతో సెలవిస్తున్న మాట ఒకటే, దేవుడు నేను హెచ్చరిస్తున్న మాట ఒకటే, ఇస్తున్న ఒకటిగా సమాధి లోపలతో పురుగులతో ఉంటే నీ జీవితం అందముగా ఉండదు, కానీ లోపల కూడా అదే సౌందర్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదాలని కళ్ళ ముందు పొంగుతున్న ఓట వలెని చూడాలి అంటే దేవుడు అంటాడు, ఆయన ఓట యొద్దను ఫలించే కొమ్మగలిని అలవర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టట్ల దేవుని ఏం చేయాలంట చూడండి. ఇంకో మాట చదువుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం 2వ భాగాన్ని చదవండి త్వరగా. కొంచెం సులువుగా నాకు దేవుని వాక్యం అందించడానికి ఇష్టపడతారు. ఆయన తీసి వారవేయను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీసివేయను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సింది. కొంతమంది పొలాలు అంటే తోటలు కలిగినటువంటి యజమానులు చేసిన పని ఏంటో తెలుసా? కొన్ని చెట్లకు కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. చెట్లు మిగతా బాగానే ఉంటది, మిగతా కొమ్మలన్నీ ఆ పచ్చగానే ఉంటాయి, ఎండిన తత్వం ఉండదు. అక్కడక్కడ అడప ఒక్కొక్క చెట్టుకు కొన్ని ఎండిపోయిన రెమ్మలు కనుకున్నప్పుడు యజమానుడు నేరుగా వెళ్ళి ఆ చెట్టు ఎక్కగలిగితే ఎక్కి, లేదా కర్రతోనో నుంచిన వేసుకునో ఆ చెట్టులో ఉన్న ఎండిపోయిన రెమ్మలను విరిచి పక్కన గొప్పగా పడవేస్తాడు. ఎందుకో తెలుసా? ఆ ఎండిపోయిన అక్కడ వరకు ఆ కొమ్మను విరిచేస్తే ఆ ఎండిన దగ్గర మనకు నూతన సిగురు బయటకు వస్తుంది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికి రాని తీగల దానిలో నుండి చెప్పాలంటే దానిలో నుండి నీ జీవితంలో ఫలించే కొమ్మగా ఉండాలి అంటే ఫలించకుండా నిన్ను ఆపేస్తున్న ఫలాలు లేనటువంటి పనికి రాని తీగను ఏదో వెతికి దాన్ని నువ్వు బయటికి తీయకపోతే మొత్తం నేను ఎండ కడుతుంది, మొత్తం ఎండిపోతావు. ఈ జీవితంలో ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండవు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఫలించే తీగ ఎక్కువ ఫలించాలి అంటే దానిలో ఉన్న ఫలించని తీగని నువ్వు పిలిచి దాన్ని పాలనీయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయ కాలపు వేళలో ఈ మధ్యాహ్నం ముందు దేవుని వాక్యం ఇస్తున్నటువంటి నా ప్రియ తల్లులారా, నా ప్రియ తండ్రులారా, నా సహోదరుడా, దేవుని వాక్యములో ఉన్న గ్రహించి దాన్ని అర్థం చేసుకునే ప్రభుత్వం ముందుకు నడిస్తే ఈ సంవత్సరం అని అనుకున్న ఆ తీర్మానము ప్రకారం ప్రభు నిన్ను ఫలింపచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతాను, దాన్ని తేగలేంటి? ఇప్పుడు మనము ఫలించాలి, ఫలించడానికి ఆటంకంగా పనికిరాని తీగలు ఉన్నాయి. ఆ పనికిరాని తీగలేంటి? ఏ పనికిరాని తీగలు మనలో ఉండటం వల్ల ఈ రోజుకి ఎదుగుదల లేకుండా, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఎక్కడ జీవితాలు పడి ఉండటానికి కారణం ఏమిటి అంటే పనికిరాని తీగలను కూడా మనలోనే పెట్టుకుని బ్రతుకుతున్నాము కనుక ఆ ఫలాలు లేని జీవితాలతో మనం అలాగే బ్రతుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారు చెట్టును చూడగానే, నిగనిగలాడుతున్న చెట్టును చూడగానే కాయలు ఉన్నాయని పరుగుతున్న యేసయ్య చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే ఒక్క కాయ కూడా లేకపోవడంతో వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చెట్టును శపించాడు. ఇదేంటి? దేవుడు ఎందుకు శపిస్తాడు, ఎందుకు శపించాలి అనే ఆలోచన మనకు వస్తే, వాస్తవానికి అంజూరపు చెట్టు ఆ కాలంలో అంజూరపు కాయలు కాసే సమయం కాదని. కానీ అది ఎలా ఉందో తెలుసా? కాయలు కాసే చెట్టు వలె కాలంలో కాయలు కాసే చెట్టు వలె కనబడి అది మోసపరుస్తుంది కనుక మోసముతో ఉన్న జీవితము
ఆ నచ్చిన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చెప్పించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు భక్తి చేస్తూ దేవునితో ఎదుగుతూ దేవునితో నడుస్తూ మోసపు క్రియలు నేను ఉండకూడదు. ఏమనకూడదు చెప్పాలి గట్టిగా. ఏ క్రియలు? మోసపు క్రియలు, చెడు క్రియలు మనలో ఉన్నంత కాలం మన జీవితంలో ఎదుగుదల ఉండదు. ఆశీర్వాదకరముగా ఉంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి ఏ పనికిరాని తీర్థ మనలో ఉండకూడదు అంటే ఒకసారి వాక్యాన్ని చదువుదాం. వెలుగుతున్నటువంటి దేవుని లేఖనములో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి త్వరగా చదవండి. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం. పురుషులు కూడా వాక్యమందు ఆసక్తి కలిగి వాక్యం చదవడానికి రెడీగా ఉండాలా? చదవండి. వారిని చూసి మొదట పనికిరాని తెలియదో తెలుసా? దేవునికి భయపడకుండా బ్రతికే జీవితం మనలో ఉండకూడదు. ఏ జీవితం? నేను ప్రతిదిన ఎంతో మన సొంత దేవునికి భయపడుతూ బ్రతకాలి. ఈ రోజుల్లో పిల్లరా ఏదో యేసయ్యని కలిగి ఉన్నానంతే, మందిరానికి వెళ్తానంతే, ప్రార్థన అంటే నాకు తెలుసు, మందిరం అంటే తెలుసు, దేవుడు అంటే నాకు తెలుసు, ఇదే మనకి తెలుసు. కానీ దేవుని కొరకు మనలో ఉండాల్సిన భయమును మనం కలిగి ఉండట్లేదు. భయం లేదండి. దేవుడితో ఉండాల్సిన భయభక్తులు మనలో లేవు. దేవుని కొరకు భయపడాల్సిన స్థితిలో మనం భయపడట్లేదు. ఒకరోజు యేసు ప్రభువు పక్కన శిలువలో వేలాడి పడుతున్న దొంగంటాడు, నిన్ను కాపాడుకుని నన్ను కూడా మమ్మల్ని కూడా రక్షించుము. వెంటనే మరొక దాన్ని అంటాడు, ఎలాంటి భయము లేదా. ఏమంటున్నాడు? నువ్వు కొంచెమైన దేవునికి భయపడవాలి. మన ఇద్దరము అదే శిక్షలో ఉన్నాం, కానీ ఈయన ఏ నేరము చేయకయే మన వలె శిక్షించబడుతున్నాడు అని చెప్పి ఆయన వైపు చూసి అంటాడు భయపడుతూ, యేసు నీ రాక్షమంతో నీ వచ్చినప్పుడు నన్ను అంటే దేవునికి ఏం చేయాలంటే మరొక చూడంటాడు, ఆ దేహాన్ని చంపే మనుషులకు భయపడక దేహంతో పాటు దాని ఆత్మను కూడా నశింపజేసే దేవునికి భయపడాలి. ఒక మరణాన్నిచ్చే దేవుడు మనుషులకు భయపడటం కాదంట, మరియు ఆత్మను చంపలేక చంపువారికి ఆత్మను దానితో పాటు దేహాన్ని కూడా నశింపచేయు వానికి మిక్కిలి భయపడుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మతో పాటు దేహాన్ని కూడా నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడాలి. నువ్వు వచ్చే స్థలం ఏంటో నీకు అర్థం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు తెల్లవారిని పారిపోతున్నప్పుడు రాత్రి అయిందని ఆ రాత్రి అక్కడ ఒక రాయి తలగడగా పెట్టుకుని నిద్రపోతూ ఉంటే తెల్లవారిన ఆ రాత్రి కలగన్నాడు. కన్న తర్వాత తెల్లార లేచి ఆ స్థలమును చూసి యాకోబు భయపడుతూ అంటాడు, ఇది దేవుడు నివసించు స్థలమే గాని మరొకటి. అంటే దేవుని స్థలంలోనికి వచ్చినప్పుడు నీ మనసు ఎలా ఉండాలో తెలుసా? భయం పడుతూ ఉండాలి. అందుకే సొలొమోను భక్తుడు సామెతలు అంటాడు, నేను ప్రవర్తన ఎలా ఉన్నదో జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరానికి వచ్చినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకి నచ్చినట్టుగా అలవాటైన స్వభావంతో ఉండకూడదు. దేవుడి ఇక్కడ నివాసం చేస్తున్నాడని ఆ దేవునికి నువ్వు భయపడుతూ వణుకొచ్చు దేవునికి లోపలి బ్రతకాలి. మొదటిది పనికి రాని ఏంటంటే దేవునికి భయపడిన జీవితం మనలో ఉండకూడదు. ఆ దేవుని మనం తీసేయాలి. ఎంతకాలం దేవుడు అంటే భయం లేకుండా ఎన్నిసార్లు ప్రభు నేను హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నా, పరిచర్య ఎంత ఇలా ఉంటది, దేవుని సేవ అంటే ఇది, నువ్వు రక్షించబడి దేవుని నమ్ముకుని దేవుని
ఎదుగుతున్నా నువ్వు ఈ పని చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అని దేవుడి నీతో మాట్లాడుతున్నా భయం లేకుండా ప్రవర్తిస్తున్నావేమో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పనికి రాని తీగ ఈ రోజు నీలో నాలో తీసేయాలి. ఏం తీయాలి? మా గట్టిగా చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఏ పనికి రాని తీగ? దేవునికి భయపడని మనస్సు మనలో ఉండకూడదు. ప్రతిరోజు నా దేవుడికి నేను భయపడుతున్నాను కానీ అనే స్వభావం కలిగి దేవుతున్నాను వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు తెలుసా? నిజంగా ఈ నెల రోజుల్లో ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది వెళ్ళిపోయారు. దేవుడు నేను ఒక నెల రోజుల పాటు ప్రేమగా నడిపించాడు. భయపడవా దేవునికి? లోబడవా దేవునికి? దేవుని మాట లెక్క చేయకుండా తిరుగుతావా? దేవుడు పిలుస్తున్న వినపడనట్టుగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో. ఏదో వనంలో దేవుడు ఆదాముని పిలిచాడంట. ఆదామా ఎక్కడున్నావు? ఆదామంట దేవుని స్వరం వింటూనే దేవుని దగ్గరికి రాకుండా చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే అందరు గట్టిగా చెప్పండి, రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఏం చేసాడంట? భయపడి. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? గట్టిగా చెప్పు. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఈరోజు ఆ భయం మనలో లేదు. ఏదో 4 పాటలు రెండు నిమిషాలు ఆరాధన, 4 మాటలు వినేసి వెళ్ళిపోతున్నాం కానీ దేవునికి భయపడే స్వభావాలు ఈరోజు దేవుని బిడ్డలో లేదు. ప్రభు నీతో చెప్తున్న మాట ఒకటే, దేహముతో పాటు ఆత్మను, ఆత్మతో పాటు దేహాన్ని కూడా అనుకుంటున్నాము. ఒక్కవేళ ఇక్కడ ఏమవుతుందలే అని చెప్పి దేవుని మాటను తునీకరించి తుంచి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే బిడ్డ నేను చెప్తున్నా, ఆయన ఉండే స్థలంలో నీకుండే అర్హత ఉండదు. ఆయన ఉండే స్థలంలో నువ్వు వెళ్ళాలి, చేరాలి అంటే ఈ భూమి మీద ఈ గ్రంథాన్ని నీ చేత్తో పట్టుకున్నంత కాలం దీనికి నువ్వు భయపడుతూ బ్రతకాలి. హల్లెలూయా. దేనికి భయపడాలి చెప్పండి? ఉందా ఈరోజు మనకి భయం? దేవుడు అంటే భయము, మందిరం అంటే భయము, ఆరాధన అంటే భయము, దేవుని సన్నిధి అంటే, దేవుడితో గడపడమంటే భయముందా? లే. ఎట్లా తయారవుతున్నావో తెలుసా? పాత్రము కూడా లెక్కస్తున్నామంతే. తల్లికి రాని తీగ నీలో ఉంటే తీసేయి. దేవునికి భయపడని మనస్సు నీలో పెట్టుకుంటున్నావా? ప్రమాదం నీ జీవితానికి. చేయాల్సింది ఒకటే, ప్రభా నిజమే నీ మాట అంటే నేను భయపడట్లేదు, నీకంటే నేను లోపడట్లేదు. ఎన్నో ఆటంకాలు చెప్పుకుంటున్నా, ఎన్నో సాకులు చెప్పుకుంటున్నా, ఎన్నో సమర్థించుకుని బతికేస్తున్నాను. ఇప్పుడైనా నీ కొరకు నేను బ్రతుకుతాను, నీకు భయపడతాను. అబద్ధం చేసుకున్నాడు. యెహోవా యొద్ద నుండి నిన్ను కూర్చున్న వార్త వినగా నేను భయపడుచూ ఉన్నాను. మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్నావు అంటే భయము కలిగిన మనసుతో దేవుని మాటలు వింటూ బ్రతకాలి. ఎంత మందిరంలో వచ్చి సౌలభ్యముతో కూడిన అన్ని పరిస్థితులు నీ కొరకు దేవుడు ఒకదాని తర్వాత ఒకటే అలవర్చుచూ ఉన్న ఇంకా మనలో దిగజారిన తరముతోనే భక్తిలో దేవునికి భయపడకుండా జీవిస్తున్నా. ఎప్పటికండి? ఇప్పటికీ ఎంతో మందికి సంఘాలు లేక మండుట ఎడారులో దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. కుర్చీ వేసుకుని అందరూ చాపలు వేసుకుని కూర్చొని ఆరాధిస్తున్నారు. కానీ ఇంత శ్రేష్టముగా మనకి కొంచెము కూడా శరణము లేనట్టుగా బాధ తెలియకుండా మందిరాలు దేవుడిచ్చి మందిరాల్లో
సౌకర్యాలు మనకి ఇస్తుంటే ఈరోజు సౌకర్య వసతుల కొరకే మనం ఆరాట పడిపోతున్నాము, కానీ భక్తి భావనతో కూడిన మనస్సులోనికి మన చింతలు నడిపింపబడట్లేదు. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది కుర్చీలో కూర్చోవడానికి ఇది నా స్థానం కాదు. ఏది నాకు ఇంకా ఓపుకుంది. రెండు కాలంలో నడవగలుగుతున్నా, రెండు చేతుల్లో రోజంతా కనపడుకుంటున్నా, ఎక్కడికైనా తిరిగి రాగలుగుతాం. ఇంత ఉన్నప్పుడు క్లినిక్ ఎత్తుకోగలుగుతాం. భయపడే స్థితి కాదు. మోకాళ్ళేసి దేవుడి దగ్గర కూర్చుంటే భయం ఏంటో భక్తితో శరీరానికి అలవాటు పడుతూ ఉంటది. అట్లా అని చెప్పి మిమ్మల్ని కించబడటం నా పని కాదు. ఎక్కడున్నా నీ మనస్సులో ఏముండాలో తెలుసా? ఎక్కడ కూర్చున్న స్థానం ఏదైనా దీనిలో కనపడాల్సింది ఒకటే, ఏమనంటాం, భయముతో కొని దేవుని కనపరిచే మనసు రావాలి. దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు అంటాడు వాళ్ళ సహోదరులందరూ చూడగానే, నేను యెహోవాకు మీకు నాకు భయం లేక ప్రవర్తించేవాడు కాదు. మీరేదో అజ్ఞానంతో బ్రతుకుతున్నారు, దేవుని విలువ తెలియక బ్రతుకుతున్నారు, దేవుని జ్ఞానం లేక బ్రతుకుతున్నారు. నాకున్న జ్ఞానాన్ని పోగొట్టుకున్నా. నాకు కొంచెం జ్ఞానం ఉంది, వివేచన ఉంది, ఆలోచన ఉంది. దేవుడు అంటే ఏంటో, గౌరవించాలో నేను ఏమిగిన వాడను. ఈ రోజుల్లో చాలా మందికి మారి మనసు పొందుతా తీసుకుంటాం, కానీ దేవుని బిడ్డలలో గౌరవించే జీవితాలు ఉండవో. ఏ జీవితాలు వచ్చి ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, సావాసం చేస్తాం, కానీ మనసులో ఏమి లేదు. గౌరవించే ఆ హృదయం లేనంత కాలం దేవుడు నిన్ను బట్టి ఆనందించలేడు, నిన్ను బట్టి దేవుడు సంతోషించలేడు. దేవుడు నిన్ను బట్టి ఆనందించి సంతోషించాలి అంటే నా దేవుడు నీ పాపములని, నీ అతిక్రమాలు, నీ దోషాలని క్షమించి నిన్ను చేర్చుకున్నట్లుగా నీవు కూడా నీ తోటి వ్యక్తిని చేర్చుకునే మనస్సు రావాలి. అది రానంత కాలం ప్రియులారా నీకు దేవునికి ఎడమే ఉంటది, కానీ అంతు కట్టబడిన మనస్సుతో భక్తితో దేవుని కొరకు బ్రతకలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి నువ్వు ఫలించడానికి ఆటంకముగా ఉన్న పనికిరాని తీగ. ప్రభు వాక్యం ఏం చెప్తుంది అంటే, నేను దేవునికి భయపడేవాడను అంటే మన జీవితంలో దేవునికి భయపడే ఆ మనస్సు ఏదైతే, ఆ తీగ ఏదైతే మనలో ఉంటుందో దాన్ని మనం విరగబడుతుంది. ఏం చేయాలి ఉంటాడండి? ఏం చేయాలి? పనికి రాని కొమ్మని విరిచేయాలి. అక్కడ మరలా ఇంకొక నూతన మొలక పైకి. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ప్రభు ఈ రోజు ఎందుకో మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ మీకు అర్థం కావట్లా, ఆయన వాత్సల్యత మీకు అర్థం కావట్లా. ఈ రోజు మనం ఉన్నది మనకి తెలిసిందే జ్ఞానము, ఆలోచన అనుకునే దేవుని విధానాన్ని కూడా అజ్ఞానముగా బ్రతకడానికి అలాగే అలవాటు పడిపోతున్నాం. అంతే, జాగ్రత్త. ఓ రోజు ప్రభువు నిన్ను అడుగుతాడు, లెక్కడికి రోజు రాబోతుంది, ఏం చెప్తామన్న నీ వల్ల కాదేమో. ఈరోజు దేవుని కనికరం నీ మీద ఉండగానే నీవు కూడా క్షమించే మనసు కలిగి ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మనసు రావాలి? అన్నది చెప్పండి గట్టిగా. క్షమించే. ఎలా క్షమించాలి? మొహమాటం కొద్ది కాదు, పోనీలే ఏదో క్షమించేద్దామని చెప్పి జాలితో కాదు, హృదయపూర్వకమైన క్షమాభిక్ష మనకి రావాలి. అది దేవుడు మనకి పెట్టాడు. ఆ క్షమాభిక్ష మనం పొందుకున్నాం. ఈ రోజు జీవించే స్థానంలో దేవుని విలువైన పాత్రలో మనము కూడా ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఆయన కొరకు తనకి ప్రభు మనకి ప్రోత్సహించాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. రెండో మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను, ఫలించడానికి నీలో ఉన్న పనికి రాని తేగ ఒకవేళ ఉంటే ఈరోజు గమనించు, దాన్ని విడిచిపెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగు. దేవుడు మనల్ని సహాయం చేసి నడిపించును గాక. ఆమె త్వరగా చదువుదాం రెండవ మాటని. 37వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చదవండి.
అతడు చిన్నవాడై తన తండ్రి అతడు యోసేపు వారి చెడుతనమును గురించి వారి తండ్రి యొద్దకు తీసుకుని వచ్చి చూడెను. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యేసేపుకున్న గుణమేంటో చెప్పనా? ఫలించడానికి, ఫలాన్ని కలిగి ఉండడానికి, ఆయన కీర్తి వ్యాపించడానికి, ఆయన కొమ్మలు వ్యాపించడానికి తన ఉద్దేశం ఒకటి దేవునికి భయపడ్డాడు. ఎవరికి? దేవునికి. రెండోది అంటాడు, వాళ్ళ అన్నలతో కూడా నివాసం చేస్తున్న దినాల్లో, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్న రోజుల్లో వాళ్ళ అన్నలంట చెడు పనులు చేస్తూ ఉంటే ఆ చెడు పనులను సహించలేని వాడుగా ఆ సమాచారం అంతా నేరుగా ఎక్కడ తీసుకొచ్చి చెప్పేవాడు? చెప్పండి. అమ్మో కళ్ళతో చెప్తున్నాడు. ఏ కళ్ళు? పూర్తి కళ్ళతో చూసి చెప్పండి. దేవుని స్తోత్రం. గట్టిగా గట్టిగా. కళ్ళు ఎట్లా ఉండాలంటే తేటగా, ఎంత స్పష్టంగా చూసినట్లు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతాను. ఏం చెప్పేవాడంట? అమ్మా ఏ సమాచారం? ఏ సమాచారం? ఈరోజు లోకంలో 2 సమాచారాలు ఉన్నాయి. ఒకటి మంచి, 2 నువ్వే సమాచారం అందిస్తున్నావు? ఏ సమాచారాన్ని మోసుకెళ్ళే వ్యక్తి నువ్వు? మంచి సమాచారమే, చెడు సమాచారమే? ప్రభు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును అసహించుకుంటాడు. ముందు మనం చెడుతనం అనుకోవడం, ఎదుటి వాళ్ళని కూడా మనం చెడుగా చూడాల్సింది. ఏం చూడాలి? ఏం చూడాలి చెప్పండి? మనం చెడు చూద్దామా, మంచి చూద్దామా? అమ్మా అమ్మా అయ్యా, చెడు చూద్దామా, మంచి చూద్దామా? చెప్పండి. ఏం అర్థం కావట్లేదు. ఎదుటి వ్యక్తిలో మనం చెడుని చూస్తామా, మంచిని చూస్తామా? వాడు ఎంత బాగా బతికి, ఎంత మంచి పనులకు వచ్చేది, ఒక్క చిన్న తప్పు చేయని ఎండగట్టేస్తాం. ఉంటే దండాలకి ఏలాది చేస్తాం, నీకు లాడు పిల్లలు ఎండేటట్టుగా ఎండగట్టేస్తాం. ఉంటే జాగ్రత్త జాగ్రత్త. నీ నోరు మంచి వార్తను మోసుకెళ్ళాలి, కానీ చెడు వార్తను మోసే నోరుగా ఉండుకోవటం. మరి యేసేపు ఎందుకు చేశాడండి? ఎందుకు చేశాడు? యాకోబు ఎవరిని కలిగి ఉన్నాడో యేసేపుకు తెలుసు. ఎవరిని ఆరాధిస్తున్నాడో యేసేపుకు తెలుసు. ఎవరి ఎదుట మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడో యేసేపుకు తెలుసు. ఇన్ని తెలిసిన యేసేపు దేవుడికి చెడుతనం అంటే ఇష్టం. తండ్రిని పక్కన పెట్టే, తండ్రి ఒకవేళ కొడుకులు కదా, తిట్టొచ్చు తిట్టకపోవచ్చు, హెచ్చరించకపోవచ్చు, బుద్ధి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, నా వాళ్ళే తెలుసుకుంటారులే, వాడికి ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, మనం వదిలేయచ్చు. కానీ యేసేపు ఆలోచన ఏంటో తెలుసా? దేవునిలో నుండి ఆలోచించడం నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసేపు దేవునిలో నుండి ఆలోచించినప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ చెడుతనం అంటే దేవునికి ఇష్టపడదు. ఒకవేళ నేను చెప్పకపోతే, నేను విడిచిపెడితే, వీరిలో చెడుతనం ఎక్కువైపోతే, ఆత్మను నశించిపోతే, వీరు పాడైపోతే, ఇంత నరకానికి వెళితే నేను బాధ్యుడు. ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? చూచినా తెలిసినా దాని గురించి మాట్లాడకపోతే, దాని గురించి హెచ్చరించకపోతే, దానికి నేనే బాధ్యుడిని. ఆ తీర్పు నేను దేవుడికి చెప్పాలి, దేవుడికి చెప్పుకోవాలి. అందుకే ఏది చెప్పు ఉద్దేశపూరితంతో కాదు, కానీ వారిని సరి చేసి సన్మార్గంలో నడిపించడానికి తండ్రికి అన్నల యొక్క చెడుతనమును తీసుకొచ్చి వివరించి చెప్పేవాడంట. అన్నా వాళ్ళు తప్పిపోతున్నారు, వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు, నీకు అవమానం వస్తుంది, మన కుటుంబానికి అవమానం వస్తుంది. పిల్లల దేవుడి సన్నిధిలో ఎదుగుతున్న నీ జీవితంలో చెడు పనులు చేస్తూ వారిని హెచ్చరించు, సరిదిద్దు.
వారిని సరి అయిన మార్గంలో నిలబెట్టు. ఎందుకో తెలుసా? రేపు దేవుడు నిన్ను లెక్కడగబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు. ఎంత వినవాది వాళ్ళ వ్యక్తిగత విషయం. చెప్పే బాధ్యత ఉన్నప్పుడు చెప్పేమా లేదా అనే ఆలోచన మనలో లేకపోతే, సమర్థించుకుంటే దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఒకరోజు పిల్లల యాజకుడైనటువంటి ఏలీ కుమారులు దుర్మార్గులుగా మారిపోతే, పాపాలతో మారిపోతూ ఉంటే, మందిరానికి వచ్చే వారిని నానా విధాలుగా బాధ పెడుతూ ఉంటే, దేవుడు ఏలీ అని పిలిచి చెప్పాడు, కుమారుడా, నీ బిడ్డలు దారి తప్పిపోతున్నారు, వారిని మందలించి సరిచేసి చక్కగా నిలబెట్టన్నాడు. ఈ వార్త తీసుకెళ్లి తండ్రి కొడుకుని చెమ్మడటం, ఓరకనే 2 మాటలు వారిని మందలించి హెచ్చరించి వదిలేసేదంట. సరిచేలా నిలబెట్లా వదిలేశారు. యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేనికి పనికి రాకుండా వారి జీవితాలు పోయాయి. ఉదయ కాలం మంది వాక్యం ఇచ్చుకున్నాం. అప్పుడే దేవుడు ఉండట్లేదు. పౌరునికి మనం చెప్పేది, దేవుని కలిగిన బిడ్డలు పనిస్తూ వెళ్ళాలి అంటే హృదయం ఏముండకూడదు. అందరు చెప్పండి, ఆ చెడు పనికి రాని ఆ తేగ, ఆ చెడు అనే తేగ విరిచి పారే. దేవుని స్తోత్రం. దాన్ని దేన్ని విరవాలి, దేన్ని విరవాలి? ఓ చెప్పాలా? ఒకటేమి విరిచి పారవేయాలి? దేవునికి భయపడని మనస్సు ఉంటే దాన్ని విరిచేయాలి. రెండవది ప్రభు చెప్తాడు, హృదయంలో చెడుతనం ఉంటే ఆ బొమ్మను విరిచేయాలి. ఫలించాలి, ఎదగాలి. ఫలాలని కళ్ళకు కట్టినట్లుగా గుత్తులుగా దండలుగా నీ జీవితంలో ఫలాలు రావాలి అంటే పనికిరాని కొమ్మలు విరిచేయి, తీసే. పెట్టుకుంటే నీకే ప్రమాదం. ఆ ఎండిన ఒక్క కొమ్మతోనే ఆగదు, నిదానంగా చెట్టంతా ఎండగొట్టుకుంటా పోతుంది. దేనికి పనికిరాదు. ఈరోజు ప్రభు నీతో చెబుతున్నాడు. 3వ మాటలు త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నేను నిన్ను తప్ప మరైతే నాకు అప్పగెప్పలేదు కాబట్టి ఎంట్లో నేను ఎంత దుష్కార్యములు చేసి దేవునికి విరోధముగా కట్టుకుంటూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. 3వ మాటను మనం చూస్తే పిల్ల ఎంతసేపు జీవితంలో అంటాడు, నేనెట్లు ఎంత పాపమనో నా జీవితంలోనికి తెచ్చుకుంటాను. అంటే మన జీవితంలో పాపం అనే ఆ పనికిరాని తేగను మనం ఏం చేయాలి? తీసేయాలి. కొంతమందికి కోరికలు మామూలు కోరికలు ఉండాలి. ఏ కోరికలు? కోరికలే సగం పాపంలో పడేసేది. కోరికలే, ఆశలే. ఆశ ఉండాలి మానవునికి, కోరికలు ఉండాలి. కానీ ఏ కోరికలు? ఏ కోరికలు చెప్పండి, చెప్పండి. ఏ కోరికలు ఉండాలి? జీవితానికి మేలు కలిగించే కోరికలు, కుటుంబానికి ఉపయోగకరమైన కోరికలు. వాటికి మించిన కోరికలు నీ జీవితంలో ఉన్నాయా? నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తానే ఓడ పేర్కొంటుంది అంటాడు. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తుంది? చెప్పండి గట్టిగా. అయినా జ్ఞానం కలిగిన ఆమె ఏం చేస్తుంది? ఇల్లును. మరి జ్ఞానం కలిగిన ఆయన ఏం చేయాలి? చెప్పండి. జ్ఞానం కలిగిన స్త్రీ గురించి అందరికీ అర్థమైపోతుంది చెప్తున్నాం. మరి జ్ఞానం కలిగిన పురుషుడు ఏం చేయాలి? అమ్మా, పురుషుల కోట ఇది, స్త్రీల కోట కానీ. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. పురుషులారా మిమ్మల్ని జ్ఞానం కలిగిన పురుషుడు ఏం చేయాలి? మాట్లాడండి.
మాకు ఈ జ్ఞానం తెలియదు అడుగు, లోపరంగా అడుగు. అన్ని ఏది కావాలంటే చెబుతామంటారా? దేవుని స్తోత్రం. జ్ఞానం కలిగిన భర్త పురుషుడు తన కుటుంబాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ పోషించుకుంటాడు. భర్త యొక్క బాధ్యత అది, కుటుంబాన్ని పోషించాలని. ఏం చేయాలి? భర్త పోషించి కష్టపడి తీసుకొస్తే బాగాలే వాటిని ఏం చేయాలి? ఆన్లైన్ ఆర్డర్లు పెట్టాలి. అమ్మా ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఎంత చాటింగ్ చేస్తున్నాడో, ఎంత శ్రమ పెడుతుంటే నెలకో రోజుకో డబ్బులో కొనియో ఇట్ట వచ్చిన డబ్బులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడటగానే అంత ఎగిరిపోతుంది. అంత రెక్కలు కట్టుకుని దేంట్లో అన్ని ఆన్లైనే. మధ్య షాప్కి వెళ్ళాల్సిన పని లేదు, టెంతానికి వెళ్ళాల్సిన, సరుకులకి కూడా వెళ్ళాల్సిన. మీకు ఇంకా వెసులుబాటు ఉందని తెలుసో లేదో నాకు తెలియదు. ఇంటి సరుకులు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మహాయితో డెలివరీ ఛార్జీలో 100 అవుతాయి ఏమంతే. అవి కూడా నీకు వచ్చి పడిపోతాయి. నువ్వు అడిగి తీసి అడిగే అసలు దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడో కోసం ప్రార్థన చేసి బాగుంది. నేను చేసుకుని వచ్చాను. ఏనండి దేవుని మాటలు ఏనండి. దేవుని స్తోత్రం. ఆన్లైన్ ఈలైన్ ఆన్లైన్ అని తగలెట్ట బాకండి. దేనికి ఖర్చు పెట్టాలో దానికి నేర్చుకోండి. దేనికి వాడాలో దానికి వాడండి. ఇప్పుడు ఒక నెల కిందట ఒక బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, మరలా ఏదన్నా అందంగా ఇంపుగా కనపడింది అనుకోండి, వదిలేస్తామా తెచ్చేసుకుంటాము. చెప్పరేంటి? మొన్న ఒక యవనస్తు వాళ్ళ మాట ఉంది, సినిమాలు పెంచింది మాట చెప్పాలి. నాతో ఇంత గట్టిగా తగిలించేసేవాడిని. వేరే వాళ్ళతో అంటది, ఈ సంవత్సరం నేను ఒక తీర్మానం చేసుకున్నాను అంతండి. ఏంటా తీర్మానం అంటే, సంవత్సరానికి 52 వారాలు ఉన్నాయి కదా, 52 వారాలు 52 డ్రెస్సులు కొనుక్కొని కొత్త డ్రెస్సుతోనే మందిరానికి వెళ్ళాలి. ఇది నా తీర్మానం అన్నది. ఏ తీర్మానం? ఏ భర్త నాకు తెలుసు అనుకున్నాను, నా జుట్టు కూడా పోతేమో. ఏ తీర్మానం? పనికొచ్చే తీర్మానాలు ఉండవు, పనికొచ్చే కోరికలు ఉండవు. అన్ని కొంత కోరికలే మనకి. ఏ కోరికలు? అన్ని ఆరగించే కోరికలే, మింగేసే కోరికలే. నాకు అనిపించింది, నాకు తెలియని తర్వాత ఇట్లా అని చెప్పి ఎక్కడో వినపడుతుంది మాట. నాకు నువ్వేం చెప్పావన్నా, నేనేం చెప్తా, ఏం చెప్పినా నాకు పడిపోతుందేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో నీ తీర్మానాలు ఏముండాలి? ఏముండాలండి? దండాలు పెట్టాను. ఎత్తడానికి చెప్పండి. వారానికి ఒక డజన్. వాళ్ళ సంపాదన ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత, వాళ్ళ ఆయువు ఎంత, వాళ్ళ జీవితం ఎంత. నెలకొచ్చి కొన్నిసార్లు 5 వారాలు వస్తాయి. 5 డ్రెస్సులకి మరి సాధారణ ఏదో మనం వాడమయ్యా అట్ట వెళ్ళి ఇంత కనపడింది తెచ్చుకోమయ్యే. 1కి 10 తిరగేసి అటు ఇది నచ్చలా, అది నచ్చలా, అది ఇది ఆ శారీ ఉందా, అడ్రస్ ఉందా అని చెప్పి రకరకాలుగా ఇచ్చి చివరికి అన్ని ఇన్ని మూటగలితే ఏదో ఒకటి తీసుకుని వెళ్తాడు. వాడనుకుంటాడు మహా గొప్ప బేరం నాకు దొరికింది అనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఎంత కష్టం కదా మనకి. ఇంట్లో కొన్నిసార్లు చేసిన చాకరీ, అలవాటైన చాకరీ చెయ్యాలని అనుకున్నప్పుడు అది చేసేటప్పుడు అనుకుంటాం, రోజు నాకు ఈ చాకరీ ఎవడు చేస్తాడు? మరి షాప్కి వెళ్ళి అన్నింటిలో వాడిని నేను వెళ్ళి ఒక 10 తిరగేయించాను. నా వెనక ఇంకోటి వచ్చి 10, ఇంకోటి వచ్చి 10, రోజుకి వచ్చి ఎన్ని తిరిగేస్తారు? ఎంత పని ఉంటుంది? దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో దేన్ని తుంచి వేయాలో తెలుసా? దేవునికి ఇష్టం లేని పాప సంబంధమైన ఏ కోరిక, ఏ ఆలోచన, ఏ తలకుండా వాదన లేదా కాల్చిద్ది తీసుకెళ్ళిన. ఎక్కడ నిన్నెవరండి అడిగేది? నిన్నెవరు నిలదీస్తారు? నిలదీస్తే ఊరుకుంటావా? నీకేంటంట నా జీవితం? నేను ఒక రోజు పెనుమూడులో చర్చి కాడ నుంచి మా మాయోళ్ళ ఇంటికి వెళ్తున్నా.
ఇద్దరు చిన్నపిల్లలు రోడ్డుకి అడ్డంగా టిక్కు టిక్కు అని చెప్పి ఇటు అటు తిరుగుతా ఉన్నారు. నేనన్నాను, ఒరే మెయిన్ రోడ్ రా, అడ్డా వెళ్తారేంటి, తిన్నగా పక్కకి ఇటు ముందుకు వచ్చి తిన్నగా ముందు నడవచ్చు. కానీ ఆ పిల్లలు వాళ్ళిద్దరు ఒక ఆమె ఉంది, ఏంటంట నేను ఎంత నీకేంటంట అంది. నేనేం చేయాలి ఇప్పుడు? దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకు కలగలరు? ఎవరు నిలదీయగలరు? ఎవరు చెబితే ఎవరు ఒప్పుకోగలరు? ఈరోజు ఒప్పుకోవడానికి ఇష్టపడే వాళ్ళు 100కి ఉంటారేమో. చెప్పితే ఇది నిజమే అని ఒప్పుకునే సామర్థ్యము, ఆ జ్ఞాన వివేచన కలిగిన వాడు దేవుని స్వరూపములో నిత్యము ప్రకాశించుచు ఎదుగుతున్న వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుతాం. కాకపోతే ఏ పొరపాటైనా, చెప్పిన ఏ అతిక్రమమైనా, ఏం తక్కువైనా, ఏం లోపమైనా ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని వదిలేయాలి. నిజమే, ఆ దేవుడు వాక్యం ద్వారా నాకు చెబుతున్నాడు. నాలో ఇది ఉంది, ఒప్పుకుని దాన్ని వదిలేస్తే దేవుని కనికరం నీ మీద ఉంటుంది. కప్పుకుంటే అమ్మా అయ్యా, కప్పుకుంటే చెప్పలేదు, ఒప్పుకుంటే చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరికి కావాలి అంటే, దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ఒప్పుకునే మనస్సు కలిగిన వాళ్ళు కాదు. మన డియాని ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? అది ఏదో వనంలో నుండి వచ్చిందండి. దేవుని స్తోత్రం కలిగిన ఆదాము దగ్గరికి వచ్చి ఆదామాన్ని పిలిచాడు. దాక్కుని ఏం చెప్పాడు? నీ స్వరము వినప్పుడు భయపడి నేను దాక్కున్నాను. బిడ్డ, ఎందుకు దాక్కుని ఉన్నావు? నేను చెప్పింది చెయ్యొద్దన్న దాన్ని చేసావా అన్నాడు. అని అవును ప్రభువా, ఏదో తెలియక నిద్దట్లో లేసేసరికి మా భార్య ముందు పెట్టడం బట్టో ఏదో తినేసేనా, అది ఆకాయ అనుకోలేదు అంటే ఎట్లా ఉండేదో. అనగానే ఏం చెప్పాడు? నీవు నాకు తోడుగా ఉండడానికి స్త్రీ ఇవ్వగా ఆయన పక్కన పెట్టాడు. ఈ దగ్గరకు వచ్చాడు. అమ్మ ఏం సంగతి అన్నాడు. ఈమెమంది చెప్పండి. ఎక్కడికక్కడికి కప్పుని మాపు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మన దాకా వచ్చేసింది. ఇప్పుడు మన జీవితంలో కూడా ఏం అలవాటు ఉంది? కప్పుకోవటం అలవాటు అవుతుంది. పిల్లల దేవుని ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు దేవుని కనికరం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది, ఏ కొమ్మ నేర్వాలి? పాపం అనే కొమ్మను మనం విరగొట్టుకుని వదిలేయాలి. ఏసేపు అంటాడు, ఈ పాపం నాకు సంబంధించింది కాదు, నేను చేయదగింది కాదు, నేను ముట్టుకోదగింది కాదు, దీంతో నాకు అవసరం లేదు, ఇది దీనికి నాకు ఏమాత్రమా ఆలోచన లేదో. నన్ను నువ్వు ఎంత వేధించినా, ఎంత నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినా ఈ పాపమునకు నేను సమస్యలను కాను. దేవుని స్తోత్రం. పాపం అనే కొమ్మను విరగొట్టుకుని ఏసేపు పారిపోయాడు. ఈరోజు ఇక్కడ విషయంలో వెళ్ళాము. జీవితానికి అలవాటు అయిపోయింది, మోసం చేయడానికి అలవాటు అయిపోయింది, అబద్ధాలు ఆడటానికి అలవాటు అయిపోయిందా, చేసిన తప్పుని చేయటానికి అలవాటు పడిపోయాడు. అయితే ప్రభు ఒకటే అంటాడు, ఆ కొమ్మ నీలో నుండి విడిచి బయటపడేసాయి. మరొక నూతనమైన సిగురు నీలో నుండి పైకి ఒక అందమైన సిగురు నీలో నుండి పోతుంది. ఓ శ్రేష్టమైన ఆశీర్వాదం నీలో నుండి దేవుడు బయటకి ఇస్తాం. అలా ఇవ్వాలి అంటే ఏసేపు ఫలించడి కొమ్మ.